తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదని సిపిఐ నారాయణ ఆరోపించారు. పుష్ప 2 సమాజానికి ఉపయోగపడే సినిమా కాదని, స్మగ్లింగ్, ఎర్రచందనం వంటి వ్యవస్థలను ప్రోత్సహించే విధంగా ఉందని నారాయణ మండిపడ్డారు. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమా చూడడానికి వచ్చింది, టికెట్ కొనుక్కొని అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ల పిల్లాడు, అతను చావుతులో ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. వాడు కుమారుడుగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనాతి హీనమైన సినిమా. అది సందేశం ఏమిస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి, లేదంటే ఇంకొక సినిమాని, ఈ పద్ధతుల్లో ఒక బూతుతో కూడినటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చివరిలాంటిది. రెండవది, ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ బ్యాక్ టు సెంటర్ తప్పదు, ఆ రంగంలో పనిచేశారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అయితే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. వాళ్ళ నాన్నగారు శ్రీరాములు కమ్యూనిస్టు ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలో పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు. అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం మనం సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన సంఘటనకి విచారం అయితే వస్తా ఉన్నాను.